ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ కాంబోలో మైత్రి మూవీస్ ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించేసింది. కానీ పట్టాలెక్కించేందుకు మాత్రం టైం పడుతుంది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉండడం, ఎన్టీఆర్ దేవరాతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ 2ని పక్కన పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా షూటింగ్ను పూర్తి చేస్తున్నాడు. ఆగస్టు నుంచి ఎన్టీఆర్ ఖాళీగానే ఉంటున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తన ప్రాజెక్ట్ని ముందుకు కదిపాడనిపిస్తోంది. సలార్ 2ని పక్కన పెట్టిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్కి పట్టాలెక్కించాడు. ఆగస్టు 9న ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుగుతాయని అప్డేట్ వచ్చింది. ఈ మేరకు నెట్టింటో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీస్ సడన్ గా కొత్త ఆఫీస్ను ప్రారంభిస్తుందట. మరి వీటిపైన మైత్రి అధికారికంగా స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి. సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ మార్కెట్ మీద అందరికీ అనుమానం ఏర్పడింది. సలార్ చిత్రం అనుకున్న స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇక దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సలార్ 2కి సైతం పక్కన పెట్టేశారు ప్రశాంత్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మీద చర్చలు ప్రారంభించడం జరిగింది. నెట్టింట్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ బాగానే ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ దేవరా పాట నెట్టింట్లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. చుట్టూ మల్లె అంటూ సాగే ఈ పాట మీద ఓవైపు ట్రోలింగ్ ఏర్పడింది. ఇంకోవైపు ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దేవరా రెండో పాటను మాత్రం ఇప్పుడు రకరకాలుగా ట్రోలింగ్స్ మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు. దేవరా పాటను సోప్ యాడ్ లాగా ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ అందాలు, ఎన్టీఆర్ లుక్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. కాకపోతే అనిరుద్ధ్ ఇచ్చిన బాణీ మీద మాత్రం ట్రోలింగ్ జరుగుతోంది.